నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇంట్లో అసలు కుబేర స్థానం ఎక్కడ ఉంటుంది? ఇంకొక డౌట్ ఏంటి ఇందులోనే అంటే, సరే సొంత ఇల్లు ఉంటుంది, కుబేర స్థానం సరిగా లేకపోతే వాళ్ళు మళ్ళీ ఏదైనా పరిహారం ఏదో ఒకటి చేయించుకుంటారు. సరే, కొంతమంది రెంటింట్లలో చాలా మంది ఉంటారు. అప్పుడు వాళ్ళకి కుబేర స్థానం అనేది సరిగా లేకపోతే వాళ్ళు ఏం చేయాలంటారు? ఈ కుబేర స్థానం అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తర దిక్కున్నాం. ఇప్పుడు మన ఏ ఇంట్లో అయినా అన్ని 4 మూలలు కరెక్ట్గానే ఉండాలి. ఏ ఒక్క మూల పాడైపోయినా దాని ఒక ఇబ్బంది ఇంకొక మూల పడుతుంది. ఇప్పుడు వీధి పోటు, వీధి చూపు మనం ఏదైతే అనుకుంటామో ఆ పోటు ఏదైతే పడుతుంది, ఇబ్బంది పడతాం అనగా ఉత్తరం బాగాలేదు అంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా అక్కడ మనకి దక్షిణం కూడా బాగుండదు. సో ఈ 2 కాంబినేషన్స్ బాగాలేనప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు మాట వినరు. ఎప్పుడైతే దక్షిణం ఎఫెక్ట్ అయ్యింది, ఉత్తరం ఎఫెక్ట్ అయ్యింది అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాట వినరు. వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది, ఆవేశం పెరుగుతుంటుంది, ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడడం వల్ల, ఎక్కువగా ఏడవడం వల్ల, గొడవ పడడం వల్ల ఉత్తరం పాడైపోతుంది, కుబేర స్థానం పాడైపోతుంది. ఎక్కడైతే స్త్రీ రోధిస్తుందో అక్కడ లక్ష్మి చంచల స్వభావంతో వెళ్ళిపోతుంది, నిలబడదు. ఎక్కడైతే ఆవిడ వెళ్ళిపోతుందో అక్కడ కుబేరుడు ఉండడు. ఎందుకంటే లక్ష్మీ నిధికి కాపులాధారుడు కుబేరుడు. సో ఆవిడ ఉంటేనే ఆవిడకి ఇచ్చిన నిధిని కాపాడడానికి ఆయన ఉంటాడు అక్కడ. సో వీళ్ళిద్దరూ లేనప్పుడు ఇంకా అది కుబేర స్థానం పాడైపోయినట్టు. సో ఉత్తరం మనకి బాగుందో లేదో చూసుకోవాలంటే ఇంట్లో ఉన్న ఉత్తరం వైపు ఉన్న ఏవైతే ఉన్నాయో అన్ని గదులకి, అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏంటి ఉత్తరం అనగానే స్థలంలో ఉత్తర భాగాన్ని చూసుకుంటాం. ఇప్పుడు ఇంట్లో అనుకోండి, హాల్కి ఉత్తర భాగం చూసుకోవాలి, బెడ్రూమ్లకి ఉత్తర భాగం చూసుకోవాలి, అలాగే కిచెన్ వైపు ఉత్తర భాగాన్ని చూసుకోవాలి. అలా ప్రతి ప్లేస్లో ఉత్తరం వైపు ఏదైతే వస్తుందో ఆ భాగాన్ని కాస్త ఖాళీగా ఉంచాలి. దాన్ని అలా ఖాళీగా ఉంచడం వల్ల మనకి ఆ ఉత్తర భాగం అనేది బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఉత్తరంలో బరువు పెట్టినా, దాన్ని బ్లాక్ చేసేసినా ఇక్కడ మనకి కుబేర స్థానం పాడైపోయినట్టు. కుబేర స్థానం పాడైపోతే ధనం మనకి నిలబడదు. వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటుంది, అసలు రాకుండా ఆగిపోతుంది. ఒకసారి సడన్ గా ఫ్లోలో వచ్చే ధనానికన్నా ఆగిపోయింది. ఏంటోనండి, మొన్న 2-3 వరకు బిజినెస్ బ్రహ్మాండం సాగింది, ఇప్పుడు సాగట్లేదు. దీనికి కూడా ఏంటంటే చూసుకోవాల్సిందంటే ఉత్తర భాగాలు ఎక్కడెక్కడ పాడైపోయి చూసుకోవాలి. అదే కాకుండా ఉత్తరంలో చాలా వరకు ఏంటంటే కొన్ని తెలియకుండానే వాల్ హ్యాంగింగ్స్ అని చెప్పేసి మేకులతో తెచ్చి పెడుతుంటారు. అలాంటివి కూడా ఉత్తర భాగాన్ని పాడు చేస్తాయి. అంత చిన్నవి కదా. జనరల్ గా తెలియకుండా జనరల్ గా బాగుంటుంది కదా, ఏదో కాంబినేషన్ బాగుంది కానీ ఫ్రేమ్స్ కానీ ఏదైనా హ్యాంగింగ్స్ కానీ అవి పెడుతుంటారు. ఇవి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదైనా శక్తి, ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఈ వాస్తు ప్రకారం చూపించుకుని ఇల్లు బాగా కట్టుకుంటారు. అప్పుడు వాస్తు పండితులు మాలాంటి వాళ్ళని చూసి ప్లాన్ ఇస్తాం, ప్లాన్ ప్రకారంగా కట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు, 10 years తర్వాత వాళ్ళకి ఏదో ఆలోచన వస్తుంది. ఏదో మధ్యలో ఒక సెంటర్ భాగాన్ని ఏదైనా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని ఏదో హ్యాంగింగ్స్లా పెట్టుకొని ఇదొక హాలు, ఇదో సిట్అవుట్లో చేద్దాం అని ఏదో ఒక ఆలోచనలు వస్తాయి. ఇలా ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ ఉత్తర భాగం అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఇలా సిట్అవుట్ చేయించుకోవడం కానీ, ఏదైనా వాల్ కట్టడం కానీ, లేదా తెలియకుండా అక్కడ బరువు పెంచడం కానీ, లేకపోతే కార్నర్స్ చెక్ చేద్దాం అని చెప్పేసి సోఫాలు తీసుకెళ్ళి ఆ కార్నర్ సోఫాస్ నుంచి వేసుకుని రావడం కానీ ఇలా తెలియకుండా చేస్తుంటారు. అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా వరకు ఏంటంటే వాస్తు ప్రకారం కట్టుకున్నాం, అన్ని బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏంటి అనుకుంటారు. కానీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఏ భాగాల్లో మనం తప్పులు చేస్తాం, మిస్టేక్స్ చేస్తాం చూసుకుంటే ఇవి చూసుకోవాలి. ఎందుకంటే ధనస్థానం పాడైపోతే ఏంటంటే ముఖ్యంగా యజమానికి ఇబ్బంది, తర్వాత పిల్లలకునే ఇబ్బంది. ఇప్పుడు తల్లి సరిగా ప్రేమగా ఉండకపోయినా తను బాధపడుతూ వండినా ఆ పదార్థం తిన్నాక పిల్లలకు అదే కోపం, అదే ఆవేశం పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఆహార నియమాలు ఎందుకు పెద్దవాళ్ళు చెప్పారు? స్నానం చేసి కాస్త దీపం పెట్టి దండం పెట్టుకొని దేవుడికి వంట ప్రారంభం చేయండి అని చెప్పేసి. ఎందుకంటే మనం వండే పదార్థము చాలా తినేటప్పుడు అందరికీ అది చాలా కంపల్సరీగా దాంట్లో ఏదో ఒక శక్తి అనేది వెళ్ళాలి. ఏ శక్తి వెళ్ళాలి? అది మంత్రశక్తితో వెళ్ళాలి. అందుకే దీపం నైవేద్యం అని పెట్టేవాళ్ళం. లేదంటే కనీసం నామంతో చేసేనే పెట్టని చెప్తున్నారు. చాలా మంది ఉంటారు, హరే రామ హరే కృష్ణ కృష్ణ అని చెప్పి అనుకుంటూ వంట చేస్తుంటారు. కొంతమంది అమ్మవారిని నామాలు చదువుకుంటూ వంట చేస్తుంటారు. ఆ పదార్థాలు తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, తర్వాత ఐశ్వర్యం వస్తుంది, ఆ తర్వాత ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఏడుస్తూ బాధపడితే కన్నీళ్ళు తుడుచుకుంటూ వంట చేస్తున్నారు అనుకోండి, అగ్నిదేవుడు బాధపడతారు ఫస్ట్. ఆ వంటలో సరైన
ఏమంటుంది దాన్ని పదార్థానికి ఉన్న రుచి రాదు. మ్మ్. ఏదైనా మన మనసు బాగాలేదు, మనసు బాగుంటేనే కదా ఏ పదార్థమైనా బ్రహ్మాండంగా ఉండగలం. అంతే కదా. సో మానసికంగా మనం బాధపడుతూ వంట చేసినప్పుడు ఆ పదార్థం ఉన్న విలువలు తగ్గిపోతున్నాడు, దాంట్లో కావాల్సిన పదార్థం ఉన్న రుచి తగ్గిపోతుంది. ఇది ఎప్పుడైతే రుచి తగ్గిపోతుందో ఇంట్లో వాళ్ళు సరిగ్గా తినరు. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి ఆహారం తింటూ వాళ్ళకి కొన్ని రోజులుగా నడిచాయనుకోండి, కొన్ని ఏళ్ళు నడిస్తే ఇంట్లో అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. సో కుబేరస్థానం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీంట్లో విషయం చాలా మంది ఏంటంటే ఈ కుబేరస్థానం బాగుండడానికి కుబేరుడు ఫోటో పెట్టుకోవడము, మ్మ్. కుబేరుడికి కీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము, కుబేరుడికి బీరువాలో పెట్టుకోవడము చేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే స్త్రీ ఇంట్లో చాలా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మ్మ్. ఒకవేళ ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, బాధ ఉన్నా దాన్ని బయటికి వ్యక్తపరచకుండా మానసికంగా చాలా స్ట్రాంగ్గా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న కుబేరస్థానం అనేది బాగుపడుతుంది. ఓకే, సో మొత్తం ఉన్న స్త్రీ మీదనే ఆధారపడి ఉందన్నమాట ఖచ్చితంగా. కుబేరస్థానం. అంటే స్త్రీతోటి అన్ని ముడిపడి ఉన్నాయి నాన్న. లక్ష్మి అంటే లక్ష్మి స్త్రీ స్వరూపం కదా, ఇంటికి గృహలక్ష్మి అంటే ఆ ఇంటికి గృహానికి సంబంధించిన లక్ష్మీదేవి ఎవరంటే స్త్రీ. స్త్రీయే. సో అందుకే మనకి గృహలక్ష్మి అని పేరు పెట్టారు. సో ఎప్పుడైతే ఆ గృహంలో లక్ష్మీదేవి ఎప్పుడైతే నవ్వుతూ ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు వృద్ధులకు వస్తుంది. మ్మ్. ఎప్పుడైతే ఇంట్లో భార్య ఎప్పుడు బాధపడుతూ మానసికంగా బాధ, శారీరకమైన బాధపడుతూ ఉందనుకోండి, ఆ ఇల్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. దాంట్లో ఉన్న ఆనందము, సంతోషం అన్ని నమ్మగా అన్నీ హరించుకుపోతాయి, మాయమైపోతాయి, కనిపించదు. అందుకే ఆడవాళ్ళు చాలా ముఖ్యంగా ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా తీసుకుంటారు కనుక వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి, డీల్ చేయండి చెప్పేసి అన్నారు. ఇవాళ ఏంటంటే అందరూ ఉగ్ర స్వరూపాలతో గట్టిగా మాట్లాడడం, పరుషంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే 90% వాస్తు ప్రాబ్లం. అంతే ఆగ్నేయ దోషము, ఈ ఉత్తర భాగం దోషం ఉండడము, తర్వాత ఈశాన్య దోషం ఉండడం, ఈ దోషాల వల్ల సగం వరకు ఈ భూమి మీద జరిగే కొన్ని 90% ఆడవాళ్ళు అగ్రెసివ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇది రీజన్స్. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళ రోజు స్థలాల మీద కట్టట్లేదా, ఎక్కడికి కడుతున్నామని చెప్పాలి, కొండలు తవ్వేసి కడుతున్నారు. ఆ కొండల లోపల ఏముంటుందో మనకు తెలియదు. రేడియేషన్స్, హై రేడియేషన్స్లో కడుతున్నారు. అపార్ట్మెంట్స్ వేలలో, అది 40 50లో కడుతున్నారు. సో 50 ఫ్లోర్ 60 ఫ్లోర్లో వెళ్ళిపోతున్నాం. అంటే కాస్మిక్ ఎనర్జీ నుంచి రేడియేషన్ ఎనర్జీస్లో మధ్యలో ఉంటున్నాం మనం. ఈ మధ్యలో ఉన్న ఎనర్జీస్ని మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఇంట్లో స్త్రీకి ముఖ్యంగా మానసిక స్థితి బాగుండాలి. ఎప్పుడైతే ఆవిడకి మానసిక స్థితి బాగుండదో ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది. సో కుబేరస్థానం అనేది మనకు ముఖ్యంగా తీసుకునేది స్త్రీ యొక్క మానసిక స్థితి బట్టి కుబేరస్థానం బాగుండేది ఉంటుంది జనరల్గా. చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రేనో.